ఈరోజు సింపుల్‌గా అదిరిపోయే ఎగ్ కర్రీ చేసుకుందామా? ఈ ఎగ్ కర్రీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా కూడా అయిపోద్ది ఈ కర్రీ. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఎగ్స్‌ని బాయిల్ చేయడానికి సరిపోయినంత వాటర్ తీసుకోండి. అందులో ఎగ్స్‌ని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్‌ని 10-15 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఈ ఎగ్ షెల్‌ని రిమూవ్ చేసి సైడ్‌న పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్‌ని తీసి సైడ్‌న పెట్టేసుకోండి. దాని తర్వాత అదే ప్యాన్‌లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసి కలుపుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసిన టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, కారం వేసుకొని కలుపుకోండి. కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఈ టమాటోస్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసుకొని కలుపుకోండి. కలిపిన తర్వాత వాటర్‌ని యాడ్ చేసి మూత పెట్టేసుకోండి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని పైన అలా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కలిపేస్తే సింపుల్‌గా అదిరిపోయే ఎగ్ కర్రీ రెడీ. అలా వేడి వేడి అన్నం మీద ఈ ఎగ్ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టేస్టీ ఛానల్.